అయ్యగారు ఏంటి? కొంచెం డబ్బులు కావాలండి. ఇప్పుడు నా దగ్గర లేవు పోవే. అదేంటి గారు 2 నెలల నుంచి డబ్బులే ఇవ్వడం లేదు. నా దగ్గర కూడా లేవే. 2 రోజులు ఇస్తాను ఉండు. చేతులు చిల్లుగవ్వు కూడా లేవండి. నీ దగ్గరే కాదే, కోటేశ్వరుల దగ్గర కూడా పరిస్థితి అలాగే ఉంది. పోనీ చెక్కేమనా? అవన్నీ మాకేం తెలుస్తాయి గారు, డబ్బులు ఇవ్వండి. చెప్తున్నాను కదే, డబ్బులు లేవు, వచ్చాక ఇస్తాను. అంతవరకు మేము బతకాలి కదా గారు. తినటానికి బియ్యం కించి కూడా లేదు. సర్లేదే, మీ ఇద్దరు వచ్చి మా ఇంట్లో తినేయండి. అది కాదయ్య గారు, నా మొగుడు సచ్చినాడు, డబ్బులు తీసుకురమ్మన్నాడు. తీసుకెళ్ళకపోతే నన్ను కొడతాడు. అసలు ఏంటి నాకు నుంచి గొడవ? నేనేమన్నా నీకు లక్షలు బాకీ 2 రోజులు ఇస్తానా? నాకు వేయలే. అది కాదయ్య గారు, కనీసం 1000 రూపాయలని. వెయ్యి లేదు, కొయ్యి లేదు, వెళ్తావా లేదా? అసలు ఈ రాజ్యాన్ని అనాలి. 1వ తారీఖు రాగానే డబ్బులు ఇవ్వడం అలవాటు చేసేసింది. అయ్యగారు, మా ఆవిడ వచ్చి డబ్బులు అడిగితే కోప్పడ్డారంట. ఎందుకండి? ఉండరా, ఇక్కడ లెక్కలు దాలకనే ఏం చేస్తుంటే నీ గోలేంటి? మీరు లెక్కల్లో బాలాజీను ఫ్లోయింగ్ భాస్కర్ నాకేంటండి? నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఒరే ముచ్చుమోహవాడా, చెప్తుంటే అర్థం కావట్లేదేంటి? 2 రోజులు ఆగు. అంతవరకు ఏం తాగాలండి? ఒరే, ఇంతకు ముందు అది వచ్చి ఏం తినాలండి అని ప్రాణం తీసింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం తాగాలండి అని చంపుతావు. తినకపోయినా పర్వాలేదండి, తాగకుండా ఎలా ఉండేది? మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ముండ్రా, చిల్లర లేదు. చిల్లర మాకెందుకండి? మా జీతం డబ్బులు మాకు పడేయండి. పడేస్తాను రా, 2 రోజులు ఆగు. అంతవరకు ఏం తాగాలండి? మళ్ళీ మొదటికి వచ్చావా? ఒరే, బ్యాంకులో డబ్బు ఉంది, ఇంట్లో లేదు. ప్లీజ్ 2 రోజులు ఆగరా. ప్లీజ్ పిజ్జా బర్గర్ వద్దండి, డబ్బులు కావాలి. ఒరే కర్రోడా, చెప్పింది అర్థం కావట్లేదా? మీకు నా బాధ అర్థం కావట్లేదండి. చికెన్ కర్రీ తినే వాళ్ళకి స్వీట్ లిక్కర్ తాగే వాళ్ళ బాధ ఏం అర్థం అవుతుందండి? ఒరే, నీ మాటలకి బీపీ, మా ఆవిడ వంటలకి షుగర్ 2 వచ్చేలా ఉన్నాయి నాకు. డబ్బులు నాకు అంతే గారు, వింటే బీపీ, తింటే షుగర్ వచ్చేస్తుంది. ఏంట్రా నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి, తోలు చేస్తా. ఇలా నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నువ్వు మాటలతో వినవురా నిన్ను. నెలంతా గొడ్డు చాకరీ చేయించుకుని డబ్బులు అడిగితే కొడతారా? నా మందు ఉసురు మీకు తగులుతుందండి, మీకు చుక్క మందు దొరకదు. ఏంట్రా అవుతున్నావు? అంత పౌరుషం ఉంటే నా డబ్బులు నాకు పడేయండి. ఎరా, ఇవ్వలేను అనుకున్నావా? ఎంత వాళ్ళు చెప్పా? 4000. ఇది కూడా ఏటీఎం కార్డు. నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఎవరికి కావాలండి ఏటీఎం కార్డు? ఏం చేసావురా నువ్వు? ఏటీఎం కార్డు పడేసాను. నా కార్డు నెలకేసి కొడతావరా? ఇంతవరకు 2 పెగ్గులేసే భాస్కర్ నే చూసావు, ఇక మీద ఫుల్ బాటిల్ వేసే భాస్కర్ ని చూస్తావు. ఇక్కడే కాదురా, ఇంకెక్కడ పని దొరకకుండా చేస్తా. విశ్వాసం లేని ఊర కుక్క. రే 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 విను విను విను, అసలు ఈ అపార్ట్మెంట్ లోకి ఎందుకు వచ్చాను రా అని అనిపించేలా చేస్తాను రా నిన్ను. ఈ బ్లోయింగ్ భాస్కర్ ని ఎందుకు టచ్ చేశాను రా అనిపించేలా చేస్తాను నిన్ను. విశ్వాసం లేని ఊర కుక్క, వెళ్ళిపో. అవును కదా పాపం, వాడికంటూ ఖర్చులకు డబ్బులు ఉండాలి కదా. ఎందుకు ఇలా ఆవేశపడ్డాను? చచ్చా, ఆఫీస్కి వెళ్ళి సారీ చెప్పాలి. అరే ఆమదం, సారీ రా, నువ్వేదో ఇసుకిచ్చావు, కోపంలో కొట్టేశాను. మీరు గొప్పోళ్ళండి, మీరు ఏమని అంటారు, కొడతారు, మేము పడాలి. ఫీల్ అవకరా, సాయంత్రానికి డబ్బులు ఇచ్చేస్తాంలే. మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి, మేము అడగము. మేము వీధిలో తిరిగే ఊరు కుక్కలం కదా. రే, ఎందుకురా అంత ఫీల్ అవుతావు? సాయంత్రం నీకు 2000తో పాటు ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చేస్తాను. అదే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చేస్తానులే అంటున్నాను రా. ఏంది మావా, అయ్యగారు మాట్లాడుతుంటే ఫోన్ పట్టుకున్నావు? ఆయన ఏమనుకుంటాడు? నిజమేనే, టయానికి డబ్బులు ఇవ్వననేసరికే అలా అనేసాను. నీకు టయానికి చుక్కపడకపోతే నువ్వు మనిషివే కాదు. పాపం అయ్యగారు ఏమనుకున్నారో ఏమో. ఏమోనే, అంత దూరం ఆలోచించలేదు. అయ్యగారు కొట్టారని కోపంతో మాట్లాడలేదు. పెట్టి చేయి కొడితే తప్పేంటి మావా? ఇవాళ రేపు డబ్బులకి ఎంతో మంది బాధపడుతున్నారు. అలాగే అయ్యగారు కూడా డబ్బులు లేక బాధపడుతున్నారు. నిజమేనే, 2 రోజులు ఇస్తా అన్నప్పుడైనా ఊరుకోండాల్సింది. ఏంటో మట్టి బుర్రగాన్ని అయ్యగారిని ఎదిరిచ్చేశాను, కోపం తెప్పించేశాను, తనులు తిన్నాను. తింటే తిన్నావులే, అయ్యగారు సారీ చెప్తున్నప్పుడైనా నువ్వు వినొచ్చు కదా. ఏదో ఫోజు నువ్వును. సరిలేవే, తిట్టుకో. సాయంత్రం అయ్యగారు రాగానే కాలు మీద పడతాను. ఆ పంచే, ఏదో తాగుబోతోడివి నువ్వును. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చాక్లెట్ కావాలి.
చాక్లెట్ కావాలంటే మీ నాన్న అడుగు. నాకు నాన్న కూడా కావాలి. ఆ, నాన్న తేవడం కంటే చాక్లెట్ తేవడమే తేలిక. చాక్లెట్ ఇస్తాను కానీ మీ ఇంటికి వెళ్ళిపోతావా? నాకు ఇల్లు కూడా కావాలి. మీ ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలుసు. అయితే పద. నేను రాను. ఏ ఎందుకు? ఎందుకంటే మా నాన్న నాకు చాక్లెట్ కొనివ్వడు. మీ నాన్నకి నేను చెప్తాను చాక్లెట్ కొని మరి పోదాం పద. నేను మోసుకెళ్ళు. మోసుకెళ్ళి అనకూడదా, మా తీసుకెళ్ళి అనాలి. నేను ఉప్పు బస్తాలకు మోసుకెళ్ళు, అప్పుడే వస్తా. అబ్బా సర్లే దా ఎక్కు ఎక్కు. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. ఈ భాస్కర్ బైజాన్ ఉన్నాడు కదా, మీ ఇంటికి చేరుస్తాడు, మీ నాన్నతో చాక్లెట్ కొనిపిస్తాడు. కమాన్ చూడు, ఇదా ఇల్లు? కాదు. కాదా? ఇదా ఇల్లు? కానే కాదు. అమ్మా అబ్బా ఈ ఇల్లేనా? మా ఇల్లు మరీ ఇంత లాగుండదు. ఇల్లు లాగుంటామంటే బాబా? ఏదైనా కట్ చెప్పు. ఇక విక్రమార్కుడు బేతాళుడు చెప్పినట్టు కథలో వద్దు కానీ నీ ఇల్లు ఎక్కడ చెప్పు. ఆ వీధికి తీసుకెళ్ళు. అదే ఆ వీధికే? అమ్మయ్య వీధి గుర్తుపట్టిందమ్మా. అమ్మా అబ్బా ఇదే అన్నావు, ఇల్లు గుర్తుపట్టవే. నాకు గుర్తు రావాలి కదా. ఓయమ్మా అబ్బా. అంకుల్ అంకుల్ నాకు చాక్లెట్ కావాలి. ముందు మీ బాబుని కనపండి, ఆడికి బిస్కెట్ ఎడతాను. ఏంట్రా ఒక్క పిల్ల కూడా కనపట్లేదు? 5-6 పిల్లల్ని ఇస్తామని ఆల్రెడీ డీల్ కూడా తీసేసుకున్నాం. మరేం చేద్దాంరా? ఇదా ఇల్లు? కాదు. ఇదే? కాదు. మరే వేణు అక్కడ చూడరా, ఆ తండ్రికి కూతురంటే ఎంత ప్రేమో ఇందాకటి నుంచి తిప్పుతున్నాడు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు తండ్రి కూతురు కాదురా, ఇంకేదో ఉంది. నువ్వు తెలుసుకో. ఆ కనిపించేదేమో చూడు. అదా నానా నానా. ఇంటికంటే ముందు మీ నాన్న కనిపించాడా? అదిగో ఆ గుండె వేసుకుని మొహానికి జుట్టెట్టుకున్నాడు ఆడేనా? నానా. ఆగు ఆగు, ఇదేంటిది? నాన్న అంత షాక్ అయ్యాడు. బాధ్యత గల తండ్రి అయి ఉండి పాపకి చాక్లెట్ ఇవ్వాల్సి వస్తుందని తరివేస్తావా? అడిగేవాళ్ళు లేరనుకున్నావా? సారీ సార్, ఈ చాక్లెట్ కొనే స్థానిక లేక ఈ చాక్లెట్ కోసం 2 రాళ్ళు టప్పి మన రోజంతా కొట్టి ఈ చాక్లెట్ తీసుకొచ్చాను సార్. నిజంగానా? నమ్మలేకున్నానే. అవును, ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నావు, రాళ్ళు కుట్టారంటున్నావేంటి? ఏది ఈ డ్రెస్సా? ఇదంతా పైపైన సార్, లోపల గోచి తప్ప వాచి కూడా లేదు సార్. మరి ఆ మెడలో గొలుసులేంట్రా, కుక్క గొలుసులు అంతలా ఉన్నాయి. ఇది రోల్డ్ గోల్డ్ అయ్యారు. నిజం బంగారం వేసుకోవటానికి మేమన్నా నల్ల కుబేరులమా? పాపకి చాక్లెట్ కూడా కొనేవలేని అభాగ్యులం సార్. ఇదిగో పాపం తీసుకో. ఇదిగో అమ్మా తీసుకో. ఈ పూటకి పాపకి చాక్లెట్ కొనేశాను, సాయంత్రం మళ్ళీ అడుగుద్ది. ఏం చేయాలో ఏంటో. నిజమేరా, నీ బాధంతో చూసి నా జేబు కూడా తడిసిపోయింది. ఒక్క నిమిషం, ఈ 4,000 తీసుకుని పాపకి చాక్లెట్ కొనిస్తూనే ఉండు. పొద్దు నుంచి బ్యాంకు లైన్లో నుంచి సంపాదించిన డబ్బు ఉంటుంది, అది నాకు ఇచ్చేశారు. పర్లేదా అయ్య గారు? పర్లేదులే, ఒక మంచి పని కోసం ఇదంతా చేస్తున్నాను. రేపు వెళ్ళి మళ్ళీ లైన్లో నుంచుంటాలే. పొద్దు నుంచి ఏమీ తెలియదా అయ్య గారు? బయలుదేరు వాళ్ళ అమ్మ కంగారు పడుతుంటుంది. ఉంటారా అయ్య గారు? ఈ పిల్ల చాలా దూరం తీసుకొచ్చేసిందే. ఆటోకి వెళ్ళడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నడిచి వెళ్దాం. రాజ్యం ఏమండి వచ్చారా? ఆ 4,000 తెచ్చారా? బ్యాంకులో నుంచి డబ్బులు తీశాను, కానీ కానీ ఏం జరిగిందంటే అలా పాపకి బిస్కెట్లు కూడా కొనలేని తండ్రికి ఆ 4,000 ఇచ్చేసాను రాజ్యం. మంచి పని చేశారులేండి. సాయంత్రం మళ్ళీ ATM దగ్గర లైన్ లో నిలబెడుతురు గాని. అయ్యో మళ్ళీనా? రేపు వెళ్తాను లేవే. పాపం ఆవుదంగాడు చాలా బాధలో ఉన్నాడండి. ఆడు బాధంతా మందు తాగలేదనే కదా నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఆటితో జీపులు ఇక్కడ కొనుక్కొని అవుతుంది. ఇది మందు గొడవ కాదండి,
ఆడు గొడవ పెట్టేదే మందు గురించి అయితే కాదంటావేంటి? అది కాదండి, వాళ్ళ అన్నయ్య కూతురు తప్పిపోయిందంట, చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడ్డం? నేనున్నాను కదా. ఇప్పుడే ఒక పాపని వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చాను. వీళ్ళ పాపను కూడా వెతికి నేనే ఇవ్వలేనా? ఇస్తారండి, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. మన దగ్గర పనిచేసేవాళ్ళు మన బిడ్డలతో సమానం. వాళ్ళ బిడ్డను వాళ్ళ దగ్గరికి చేరుస్తా. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. రాజ్యం ఇది కలలు కని పేతస్వాములు వేసుకునే సమయం కాదు, పిల్లల్ని వెతికే సమయం. పద, వాళ్ళ కన్నీళ్లు తుడుద్దాం. సరే పదండి. అయ్యో ఊరుకో మావా, ఊరుకో, అసలు బాధపడకు. ఊరుకో మావా, మావా. ఒరే ఆముదం, అయ్యగారు, పానకల స్వామిల మందు పోసి మిమ్మల్ని తిట్టినందుకు పైన దేవుడు సరైన శాస్త్ర చేసినాడు అయ్యగారు. సర్లేరా సర్లేరా, ఏడమ్మకు ముందా కళ్ళు తుడుచుకో. రాజ్యం ఎవరో పాప తప్పిపోయిందంటుంది, ఏం జరిగింది? మా అన్నయ్య గారి పాప అండి, పొద్దున్నే ఊరి నుంచి వచ్చింది, నాతో సరదాగా ఆడుకొని సెల్ఫీలు కూడా తీసుకునింది. ఇప్పుడు కనపట్టలేదు. మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలండి? ఇప్పుడు నీకేం భయం లేదురా, నీ పక్కన కొండంత అండగా మీ అయ్యగారు ఉన్నారు. మీ పాపని బుట్టలో పెట్టినా తుట్టలో పెట్టినా ఈయన వెతికి తీసుకొచ్చేస్తారు. ఒరే ఆముదం, నువ్వేం కంగారు పడకరా. నేను ఒక్క ఫోన్ కొట్టారంటే ధ్రువ టీం మొత్తం దిగేస్తారు, మీ పాప వెంటనే దొరికేస్తుంది. అయ్యగారు, ఇంత మంచితనం గొప్పతనం ఉన్న మిమ్మల్ని నానా మాట్లాడేశానండి. మీరు గ్రేటు గ్రేటు. రే, నాకు 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు తెలుసురా. ఒక్క ఫోన్ కాల్ కొట్టారంటే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సిఐడి, సిబిఐ, టీవీ వాళ్ళు మొత్తం అంతా వచ్చేస్తారు. మావా, మామగారికి రా, టీవీ వాళ్ళు వస్తారంట. ఒకసారి పాప ఫోటో చూపించు. పిచ్చోడా, మీ అమ్మాయి సంఖ్యలో పిల్లని పెట్టుకొని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలిపివేంట్రా? అన్నయ్య సంఖ్యలో పాప ఉంటాయండి అయ్యగారు. ముందరా పెట్టింది కూడా నేనే. నాకేం అర్థం కావట్లేదు అయ్యగారు. రే, ఇందాక నేను ఆఫీస్ నుంచి వస్తుంటే పాప గేటు దగ్గర కూర్చొని ఏడుస్తుంది. చాక్లెట్ అడిగింది, ఇల్లు తెలుసు అని చెప్పింది. తీసుకెళ్తూ ఉంటే మీ అన్నయ్య దారిలో కనిపించాడు. నీకు ఇవ్వాల్సిన 4,000 పాపని మీ అన్నయ్యకి ఇచ్చా. అది ఎలా కుదురుతుంది అయ్యగారు? మా అన్నయ్య ఉండేది వైజాగ్ లో కదా. అది సంగతి. లారీ మీద పాప కోసం హైదరాబాద్ వచ్చుంటాడు. లేదండి, వాడి లారీనే ఎక్కడో యాక్సిడెంట్ అవుతుందని భయం. పాపం చూడాలనిపించి ఏదో ఒకటి ఎక్కొచ్చుంటాడు లేరా. నీకు అంతగా అనుమానం ఉంటే ఫోన్ చేయి. హలో అన్నయ్య. ఏంట్రా ఫోన్ చేసావు? చాక్లెట్ కోసం పాప ఫోన్ చేసిందా? లేదు లేదు, బాగానే ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం జరిగిందిరా? 4,000 పాపని తీసుకెళ్లి మటన్ బిర్యానీ పెట్టాడే. నటించకండి అయ్యగారు. పాపని మీరే కిడ్నాప్ చేశారు. నేను చేయడం ఏంట్రా? మీరు దేవుడు అనుకున్నాను. మీ కాలు కలగడానికి పసుపు నీళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నాను, కానీ మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. చూడండి, మన పెళ్లిలో మా నాన్నగారు మీ కాలు కడగడానికి కూడా ఇంత ప్రిపరేషన్ చేయలే. వాడు మన నమ్మిన బంటండి, వాడికి ఇంత అన్యాయం ఎలా చేస్తారు? అది కాదే, ఆ పాప కూడా వాడిని నాన్న అంది. అది అంతే, ఎవడు చాక్లెట్ ఇస్తే వాడిని నాన్న అంటుంది. ఇప్పుడు మా అన్నయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అయ్యగారు? తప్పంతా మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ నన్ను అంటారంట్రా. ఉండండి, పోలీసులు ఫోన్ చేస్తా. మీరు అలా చేస్తే నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కలవాల్సి వస్తుంది. నువ్వెందుకు? మరి ఏంటి? ఏమైంది మేడం, అంత పెయిన్ ఫీల్ అవుతున్నారు? సంకల సగట్లు మీ జోకులు పక్కన పెట్టండి. మా ఆయన ఒకరి పిల్లని ఇంకొకరికి ఇచ్చేశారు. ఇల్లే కదా మేడం, అదేదో పల్లెం నిండా బంగారం ఇచ్చినట్టు అంత రచ్చ చేస్తారే. ఒరే ఎలవా, ముందేం జరిగిందో విని అప్పుడు మాట్లాడు. మా అన్నయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అయ్యగారు? ముందు వీడిని ఆపితే తప్ప పని జరిగేటట్లేదు. ముందుకు పట్టుకో. ఇంకా ఏంటో చూస్తున్నావు? గ్లాసు మంచినీళ్ళు పట్టుకురావే. అట్టగే. ఇప్పుడు నా కథ అర్థమైంది సార్. ఆముద అన్నయ్యకి 2 కమల పిల్లలు. ఒక పిల్లని మీరు అగ్రహారంలో ఇచ్చారు, ఇంకో పిల్ల వీళ్ళ దగ్గర రౌడీ రాణిలా పెరుగుతుంది. ఒరే చెప్పేది వినరా. మీరేం చెప్పొద్దు సార్, ఒక్క ప్రోమో చూసి 1000 ఎపిసోడ్ల కథ చెప్పేస్తాడు ఈ చెకోడి. అమ్మా, దరిద్రుడా, జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. రాజ్యం, ముందు ఆ పిల్లని ఎలా వెనక్కి తీసుకురావాలో ఆలోచించవే. అయ్యగారు, మా అన్నయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అయ్యగారు? నువ్వు ముందు ఆ పనిగా నీరా. సార్
నాకు భయంకరమైన ఐడియా వచ్చింది. ఏంట్రా అది? మనమే ఒక 5-6 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి మన పిల్లల్ని వదిలితే గాని వాళ్ళ పిల్లల్ని వదలమని కండిషన్ పెట్టాం. శ్రీరామచంద్ర, ఎప్పుడు జైలుకి వెళ్ళే ఆలోచనలో చెప్తావేంట్రా? నన్ను కాదు సార్ అనేది, మేడం ని చూడండి. మీకు ఉరి శిక్ష పడే ఐడియా ఆలోచిస్తుంది. అబ్బా, ఏమండి, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఏంటి రాజ్యం అది? ఇది నా వల్ల అవుతుందంటావా? బ్లోయింగ్ భాస్కర్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అబ్బా. ఎత్తండి సార్, పైకి ఎత్తండి. ఒరే, ఇక్కడ ఇచ్చాను రా పాపనే, మళ్ళీ కనపడితే బాగుండు. ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా సార్? ఆవిడు గుండె వేసుకుని గడ్డ వేసుకుని సైకిల్ మీద వచ్చాడు రా. అయితే సరే సార్, పదండి ఎత్తుకుదాం. ఉండరా, ఆ పిల్ల ఈ వీధులన్నీ తిప్పింది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా సార్? వాళ్ళే నా దగ్గరికి వచ్చారా. అయితే అంతా కరెక్ట్ గా జరుగుతుంది. ఏంట్రా కరెక్ట్ గా జరుగుతుంది? మేక దగ్గరికి పులి వస్తుంది సార్, పులి దగ్గరికి మేక రాదు. ఏయ్, నీకు నా చేతిలో బాగా తమ్ముళ్ళు తినడం అలవాటు అయిపోయిందిరా. ఏం సార్, నిజం చెప్పినా కొత్త అంటారు. ముందు అమ్మాయిని ఎత్తుకుదాం పదరా. ఇలా వెళ్తే వాళ్ళు లాల్ సార్. మరి ఎలా ఉండాలి? అది తెలియండి. ఆ, పదండి 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 పదండి. నీళ్ళు వచ్చుకున్న ఆట అంత మెల్లగా నడుస్తాను సార్. నీకేంట్రా దున్నపోతులకు ఎక్కి కూర్చున్నావు? ఏమైనా చెప్తావు, మోసేవాడికి తెలుస్తుంది. ఆ, బస్ ఎక్కినాక స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగొద్దు సార్. ఆ, ఆ, ఆ. అబ్బా, అమ్మా. ఒరే, ఈ పిల్ల ఎక్కడుందిరా? ఆంటీ మెడ రింగ్ రోడ్ అని ఉన్నగా ఉంది. ఒరే, ఏం చేస్తున్నావు? నీ అబ్బా, ఆ, లగెత్తు. వెళ్ళిపోర్రా. ఒరే, అమ్మా, అసలు ఏమన్నావురా? చీటీ మోల్ యూ టీచర్స్ వెంటబడి కొట్టినట్టు కొట్టారు. నేనేం అనలేదు సార్. ఆంటీ మెడ బాగుందని నిమిరాన్ అంటే. అది చాలదేంట్రావు, వాళ్ళు మనల్ని చైన్ స్నాచర్స్ అనుకోవడానికి. ఆ. వాళ్ళేరా. అయితే నేను ఎట్టుకోను సార్, లేకపోతే నేను చిన్నపిల్లలని వాళ్ళు నమ్మరు. మేడ మీద తలకాయనోడు ఎవడు నేను చిన్నపిల్లడు అనుకోరా. వాళ్ళు మెడకాయలు తలకాయలు చూడాలి సార్, ఓన్లీ మనుషులను చూస్తారు అంతే. ఎత్తుకోండి ఎత్తుకోండి. పదండి. వాడేంట్రా మేక పిల్లలు ఎందుకు వచ్చినట్టు ఎత్తుకొస్తున్నాడు? అయినా వాడిని మనం ఏం చేసుకుంటావురా? పిల్లల్ని బిచ్చగాళ్ళని చేస్తాం, వీళ్ళని కబేళాలు కమ్మేస్తాం. అంటే బాడీలో పాటలు అమ్మేద్దావా? నానా గుండు నానా. బాబు ఎక్కడ పోయా? ఏమయ్యా, ఈ నీ కొడుక? అవునండి, నా కొడుకే. చాక్లెట్ ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోయాడు. ఒరే ఎద్దవా, చిన్న పిల్లలకి చాక్లెట్ నాకు చాక్లెటేనా? ఏదైనా పిల్ల చూపెట్టరా నాకు. అర్రే, ఇదిగో తీసుకోండి. ఎత్తుకో నాన్న, నన్ను ఎత్తుకో. నాన్న, నాకు చాక్లెట్ వద్దు నాన్న, బిల్ల కావాలి బిల్ల. వీడేమంటున్నాడు రా? బిల్ల కావాలంటే నిమ్మతోనా? చాక్లెట్ నాకొద్దు, బిల్ల కావాలి. తినమంటే ఏం సార్ నన్ను అడగ. అనుభవించరా దరిద్రుడా, ఆనందతో చాక్లెట్ తినరా? వద్దు, నాకు బిల్ల కావాలి. తినరా? తిను. నీ అబ్బాయి ఏదో ఒకటి తినరా. అబ్బా, నాకొద్దు, బిల్ల కావాలి. నాకు బిల్ల కావాలి. నాకొద్దు. అబ్బా. సార్ మేము ఇంటికి తినిపిస్తాం సార్. లేదండి, ఇక్కడే తినిపించండి. ఎంత అల్లల్లాడిపోయి తెలుసా బిడ్డ, గంట నుంచి అడుగుతున్నాడు చాక్లెట్ చాక్లెట్. ఇక్కడే తినాలి, పెట్టండి. తినరా? నాన్న, ఇంటికి వెళ్ళి తిందాం నాన్న. వీళ్ళు ఇంకా రారేంటి? పెట్టండి పెట్టండి పెట్టండి. రేయ్, తినరా? ఇంటికి వెళ్ళి తిందాం. అబ్బా. వద్దు, బిల్ల కావాలి, బిల్ల కావాలి. తినరా? మేము ఇంటికి తినిపిస్తాం. కుదరదండి, మీరు ఇక్కడే పెట్టాలి, నేను చూడాలి. తొందరగా తేల్చరా, వీడిని ఎక్కడికైనా తీసుకెళ్లి తొందరగా అమ్మేద్దాం. సార్, రేయ్, తినరా. పెట్టండి, పెట్టండి. లేదు లేదు, ఇక్కడే పెట్టాలి, తినండి. రండి, రండి, రండి. ఏం సార్ ఇంత మెల్లగా వచ్చారు? పిల్లి మొహం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేట్ అయిందిరా. ఏం సార్ పిల్లిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు? వీధిలోకి వచ్చిన పిల్లి 100 మందిని ఆపగలదు, మీ ట్రాఫిక్ సిగ్నల్ ఎంత మంది ఆపగలదు? రేయ్, నీతో మాట్లాడితే ఉన్న బ్రెయిన్ కూడా పోతుంది. రేయ్,
మీరా? సార్ ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళ మీద 13 రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసు, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేయడం, పెద్దవాళ్ళ అవయవాలు అమ్మడం వీళ్ళ దండ. మరి ఏంటి సార్ సైకిల్ వేసుకుని తిరిగేస్తున్నారు వీళ్ళు? అయ్యగారు మా అన్న కూతురు లేదండి, మా అన్నకి నా ముఖం ఎలా చూపించాలండి? సార్ వాడికి తాగిన మందు దీపైనట్టుంది సార్. సార్ ఆ పాప ఏమైందో ఎవరికో మీరు కనుక్కోండి సార్. రే, అమ్మాయిల్ని ఎవరు కమ్మేశారో చెప్పండి రా. ఇంకా అమ్మలేదు సార్, ఆంజనేయ సంకుల్లో పడుకోబెట్టాం. ఒరేయ్, ఆంజనేయ సంగుళ్ళు వదిలేహారని పోయి తెచ్చుకోండి. భాస్కర్, వీళ్ళని పట్టించిన వాళ్ళకి 2 కోట్ల రివార్డు ఉంది. సార్ నేనే పట్టించాను సార్, ఆ రివార్డ్ నాదే. ఏం కాదు, ఈ ప్లాన్ అంతా నేనే చెప్పాను, నాకు కావాలి. ఏం కాదు, ఆ ఆంటీ మీద నిమరకుంటే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమా? వీళ్ళు మనకు దొరికే వాళ్ళ? సార్ ఈ ప్లాన్ మొత్తం నాదే, ఆ రివార్డ్ నాకే ఇవ్వండి సార్. నాకేమండి సార్? రేయ్, త్వరగా చెప్పండి, ఫోన్ చేసి పై వాళ్ళకు విషయం చెప్పాలి. నా పేరే చెప్పండి సార్, బెల్లం భాస్కర్. బెల్లరాజు, బెల్లరాజుకి. సార్ సార్ నా పేరు చెప్పండి సార్. చెకోడి 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 చెకోడి. బెల్లరాజు, బెల్లరాజు. సార్, నా పేరు చెప్పండి సార్. నా పేరు భాస్కర్ 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 సార్. ఇద్దరులో ఎవరికి వస్తే ఎట్టే నువ్వు నీ- హలో, ఏమయ్యా కిడ్నాపర్స్ దొరికారంటగా? అవును సార్ దొరికారు. ఎవరు పట్టించారు? ఎవరు నేను, పట్టించారంటే నేను నేను చెకోడి చెకోడి. ఎంతో కష్టపడి నేను. నేనే పట్టుకున్నాను సార్.